ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ఆయన ఘనమైన నామానికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ స్థానిక సంఘ కాపరి రెవరెండ్ జాన్ వెస్లీ గారికి, మరి సంఘ పెద్దలకు, పురుషులకు, యవన బిడ్డలకి, యవనరాళ్ళకు, వృద్ధులకు ప్రభు నా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. చాలా సర్వీస్ బాగానే చక్కగా వాయించారు. వాద్యాలు అయ్యగారికి మరొకసారి వందనాలు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి వాక్యంలోకి వెళ్దామండి. దయచేసి నా యొక్క అంశం సబ్జెక్ట్ ఏంటంటే నా పేరు పెట్టిన నా జనులు అనే అంశం పెట్టి మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయ్యగారు సమీపించారు. సమయానికి నేను ముగించాలి కాబట్టి త్వరగానే వెళ్ళిపోతున్నాను. ముందుకు నాకు సమయం బాగా తెలుసు కాబట్టి ఎక్కడ పోయినా సమయాన్ని నేను పాటిస్తాను. సబ్జెక్ట్ ఏమిటంటే నా పేరు పెట్టబడిన నా జనులు. మనమంతా దేవుని నామని బట్టి మనమంతా పిలిచాడు కాబట్టి దేవుని సన్నిధికి మనమందు వచ్చాం దేవుని పిలుపుని బట్టి కదా. మన లోకంలో అనేక రకరకాల క్రైస్తవులు ఉన్నారు. వారు ఎవరు తెలుసా మీకు? 5 గుంపులు ఉన్నారు. 5 గుంపులు ఉన్నారు. వాళ్ళ ఎవరెవరైనా కంటే క్రీస్తును ఎరిగిన వాళ్ళే రాలేకపోతున్నారు దేవుని సన్నిధికి. వాళ్ళు ఎవరంటే ఎస్సీ, అంటే ఆదివారం క్రైస్తవులు మాత్రమే. ఎస్సీ అంటే సండే క్రిస్టియన్.
సండే మాత్రం వస్తారు, మిగతా రోజు కనిపించడం. లేదా మరొకరు ఉన్నారు, ఎఫ్సి అంటే ఫెస్టివల్ క్రిస్టియన్, పండుగ క్రైస్తవులు. పండుగ క్రైస్తవు ఇదంతా నిండిపోయి మరి బయట కూడా ఉంటారు ఆ రోజు. ఎందుకంటే పండుగ క్రైస్తవులు వస్తారు, ఇలా అలాగ ఉన్నారు. ఇక్కడ అనేక ప్రాంతాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అనమాట. పండుగ క్రైస్తవులు వాళ్ళంతా. ఇంకొకరు యేసు వాళ్ళు ఉన్నారు. యేసు అంటే త్వరగా కోపడే వాళ్ళు, సీరియస్ క్రిస్టియన్ అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో, సీరియస్ క్రిస్టియన్. ఇంకో మాట ఉంది ఎఫ్సి, ఫ్యూనరల్ క్రిస్టియన్ అంటే సమాధి కార్యక్రమంకి వచ్చే క్రైస్తవులు. లాస్ట్ అదే సమాధి కార్యక్రమం వచ్చి వీళ్ళంతా, భూస్థాపన కార్యక్రమం వీళ్ళంతా 5 గుంపులు ఉన్నారు. మరి మనం దేవుని నామని బట్టి పిలువబడిన వారు మనమందరం దేవుని సన్నిధికి వచ్చాం. అందుకే నా పేరు పెట్టి నా జనులు, భక్తుడు సొలొమోను రాసినట్టు దీని వృత్తాంతంలో 7:14 మాట రాయబడింది. చదవ దయచేసి త్వరగా. 2వ దినవృత్తాంతం పేజ్ నంబర్ 365, పేజ్ నంబర్ 365. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనం. రైట్. బా చాలు, ఆగమ్మా, అక్కడ ఆగండి. ఇక్కడ ఎవరు రాశారు ఇది? మరి గ్రంథాన్ని ఎవరు రాసిన భక్తులు ఎవరు? నాకుంది ఆ జబ్బు ఉంది, నాకు అడిగే ప్రశ్నలు అడిగే జబ్బు ఎక్కడ పోయి నేను అడుగుతూనే ఉంటాను. ఈ జబ్బు ఉంది నాకు. ఈ గ్రంథాన్ని ప్రవక్త రాసిన ప్రవక్త ఎవరు రాశారు చెప్పండి. మరి నాకంటే మీకు బాగా తెలుసు. ప్రవక్త ఎవరు రాసినారు ఇది ఈ గ్రంథాన్ని, 2వ దినవృత్తాన్ని? అమ్మా అయ్యగారు చెప్పండి. ఎవరు చెప్పారు? సొలొమోను అని. సొలొమోను అంటే ఏమన్నమాట అర్థం? సొలొమోనుకి అర్థం ఉంది. మరి సొలొమోను సొలొమోనా? సొల చెప్పాడు, అబద్ధం చెప్పేవాడేనా? సొలొమోను అనగా సమాధానము. ఇవి ఇప్పుడు కల్వ టెంపుల్లో ఏముందంటే షలోమ్ ఇదే ఎక్కువ వాడతారు. ప్రైజులా లేదు, వదనాలు లేదు, షలోమయ్య షలోమ్ అంటే సమాధానం కలుగును గాక. ఈ భక్తుడు రాశాడు. చూడండి ఏం రాశాడు ఇక్కడ. నా పేరు పెట్టిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఏం చేయాలంట? పండుకోవాలా? ఏం చేయాలా? ప్రాణం చేయాలా? చేస్తారా? ఏం చేస్తావు? చేసేసి తీసుకొచ్చి దేవుడు అనేవాడు ఏం చేస్తాడు? ఏం బాగు చేశాడు మాకి అనేటట్టు ఆలోచన తెప్పిస్తాడు. ఎవరు చేస్తాడు? సాతానుగా తెప్పిస్తాడు ఈ ఆలోచన. ఏం చేస్తావు? పండుకొని విశ్రాంతి తీసుకో. ఈ ఆలోచన తెచ్చేవాడు సైతాను గాడి. కాబట్టి సాతానుగా అన్న మాటలు వింటే మనం చెడిపోతాం. దేవుని మాటలు వింటే మీకు స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానం. నా పేరు పెట్టి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఏమన్నారు అక్కడ? వేదకాలం. మరి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు దేవుడు? ఇంట్లో పెట్టించినారా? అడవిలో అరణ్యంలో ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు యేసయ్య? వేదకాలం అంటున్నాడు దేవుడు. మరి ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? ఎక్కడున్నాడు దేవుడు? చెప్పండి. అయ్యో చెప్పండి అమ్మ, చెప్పండి. ఇక్కడే ఉన్నాడు, మనలో, నీలో, నాలో ఉన్నాడు. తల్లిదండ్రులు, మన బంధువులు, స్నేహితులు, ప్రపంచం అందరూ బీచిపోయినా నీలో నాలో ఉన్నాడు యేసయ్య. ఆయనే నజరుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. విడవని ఎడబాయని దేవుడు ఆయన. ఎన్నడు విడవని అందరూ వదిలిపెట్టిపోతారు, కానీ ఒక్కరు ఆయనే నజరుడైన యేసు. నిన్ను విడవని ఎడబాయని నీలో నాలో ఉన్నాడు. ఇప్పుడు వెదకి ఏం చేయాలి అక్కడ? ఆకాశము నుండి మన ప్రార్థన వినడానికి ఆయన చెవికి ఉన్నాడు, మన ప్రార్థన వినాలని. కానీ ఎంత ప్రార్థన మాకు సమాధానం రాదు, మనకి శాంతి లేదు, సమాధానం. ఎలాగ మనం ప్రార్థించాలంటే విరిగి నలిగిన హృదయముతోనే మొరపెట్టాలి. ఆ ప్రార్థన వింటాడు. కొంతమంది ఏం చేస్తారు ప్రార్థన చేయమంటే? మాకు ఉద్యోగం లేదు, మా కుటుంబం బాగలేదు, మాకు ఇంకా వివాహం కావాలా, ఇవన్నీ ఎన్నో చేస్తారు. అవన్నీ అడ్డుబండి వినడో, ఆ ప్రార్థన అడ్డుబండి చేస్తాడు దేవుడు. వినడం ఎలాగ ప్రార్థన చేయాలి? విరిగి నలిగి హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు, తప్పకుండా వింటాడు. కష్టములైన, శ్రమలోనైనా, ఇందులోనైనా, అవమానములైనా, హింసలైనా దేవుడు వినే దేవుడు ఆయన. విరిగి నలిగి హృదయం ప్రార్థించాలి దేవుడు, అప్పుడు ప్రార్థన వింటాడు. అందుకే నా పేరు పెట్టి నా జనులు, నా పేరు మీద నా జనులు అన్నాడు ఇక్కడ. తమ చెడుమార్గం విడిచిన ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థత పరుచుతుంది. దేశాన్ని క్షమించే గుణం ఉంది నీలో, నాలో క్షమించే ఉన్నదా గుణము? తిడుతారు, దూషిస్తారు, నిందిస్తారు, నిన్ను అవమానపరుస్తారు,
బాంబే ట్రైన్ వెళ్తుంటే ఒక ఆయన 3 సీట్లు ఉంటాయి ట్రైన్లో, ఆపోజిట్ ముందు వెనక సైడ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది. నా స్టేషన్ వచ్చి నేను దిగితే నేను ఇద్దరు పారిపడుతూ బిడ్డను ఎత్తుకొని వచ్చాడు అబ్బాయి. భాయ్ సాబ్ అందరూ అయ్యా మీరు జగమే బడిచావు అమ్మకు ఉత్తరనే నేను దిగాల అన్నాను. అని ఏమి పడని కొట్టేశాడు, కత్తికేసి కొట్టేశాడు. సాతాను కొట్టు నువ్వు కొట్టు అంటే నన్ను ప్రేరేపిస్తాడు సాతాను. దేవుడు చేయొద్దు, దేవుని మాట వినాలో సాతాను అని మాట విన్నాను నేను, దేవుని మాట్లాడు అనేసరికి ఇదిరేక మారని అప్పుడు గుర్తు వచ్చింది వాక్యం. ఒక చెంప కొడితే మరో చెంప తిప్పేసి కొట్టాను. అలా ఆ ట్రైన్లో బిడ్డలందరూ అంటారు అంకల్కి ఆఖరిగా అంకల్కి లగాయ పంక. అది దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి నేనేం చేయట్లే, కొట్టలే, కొట్టుకొని వెళ్ళిపోయాను. కాబట్టి దేవుని నమ్మని బిడ్డలకి నిందలు, అవమానాలు, హింసలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవన్నీ ఎప్పుడు ఆలోచన చేయకూడదు, చెడు బుర్రలో పెట్టుకోవద్దు. అందుకే ఒక చెంప మరో చెంప చెప్పమని చెప్పింది వాక్యం. అందుకే క్షమాగుణము కలిగిన దేవుడు క్షమాగుణముతో రన్నా క్షమించున మన యేసన్న అన్నా ఓరన్నా రక్షకుడేసు వినరన్నా. క్షమించే సమర్థుడు, శక్తిమంతుడు ఆయన నజరేయుడు యేసు. ఆ క్షమాపణ ఉంటేనే నిజమైన క్రైస్తవురాలు. ఆ క్షమాగుణం లేకపోతే ఈరోజు ఎన్నో రకరకాలు నన్ను దూషిస్తున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఒక్క చెంపకు ఒక్క దెబ్బ కుట్టించుకునేవాడు కాదు ఇక్కడ మా ప్రాంతంలో కర్నూలు జిల్లా. కానీ ఇప్పుడు యేసు నమ్మకంతో అన్ని నిందలే, హింసలే, అవమానాలే అన్నీ భరిస్తున్నాను. నాకేం బాధ లేదు. యేసు నాకంటే ముందుగా ఆయన భరించాడు కాబట్టి నేను భరించాల్సి ఉంది. ఆయన పార్ట్నర్షిప్గా నేను ఉంటాను కాబట్టి నాకేం బాధ లేదు. నా మరణం అంతము వరకు నేను సహిస్తాను. ఇటువంటి నేను భయపడదే ప్రసక్తే లేదు. అందుకే ఇక్కడ అన్నాడు, ఇక్కడ చూడండి మనం వారి పాపను క్షమించి వారి దేశం స్వస్థపడి ఈ స్థలం మీద చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి, నా చెవులు ఆలకిస్తాయి. దేవుని యొక్క చెవులు ఎల్లప్పుడు మన వైపు ఉంటుంది. మా కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారా లేదా అని. దేవుడు ఆకాశం అనే దేవుడు, పరలోకం అనే దేవుడు, ఆయన చెవులు మన వైపు ఉంటున్నాయి. మన చెవులు ఎక్కడ? టీవీల వైపు, లోకం వైపు, ఎటు పరిగెత్తుతూనే ఉంటాయి. చంచల మనస్సు, మన దగ్గర నిరీక్షణ లేని మనస్సు, కంట్రోల్లో ఉండదు మన మనసు అనేది. ఇక్కడి నుంచి అక్కడ పరిగెత్తుతూనే ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క చెవులు మన వైపు ఉన్నాయి. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారా లేదా. ఒకరోజు మన దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత, బాబు అమ్మ ఏం చేసావు లోకం? ఏం లేదు సార్, పండుకున్నా బాగా తిని పండుకున్నావు, బర్రెలాగా పండుకున్నా అంటారు కదా. ఇంకా లేదు సార్ మా బంధువులు వచ్చింది అట్లే కూర్చున్నాడు అండి. ఇవన్నీ అబద్ధాలు. క్రైస్తవులు అబద్ధ కంపెనీ మేనేజర్లు అంటాను నేను. దేవుని దగ్గర చెల్లవు ఇవన్నీ. ఇంతకాలం బ్రతికే లోకం ఏం చేసావు, ఈ దేవుని కొరకు ఏం నువ్వు సాధించావు అని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చెప్పను ఇవాళ కాదు. కాబట్టి దేవుని నమ్ముకున్నప్పుడు అన్ని విషయాలు తగ్గింపు, అన్ని విషయాలు మనం విధేయత, భక్తి, భయం జీవిస్తే వారే నిజమైన క్రైస్తవులు. ఇంకేమన్నాడు కింద? నా పేరు ఈ మందిలో ఒక పేరు నిత్యం ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ నా దృష్టి, నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నిత్యం మన మీద ఉంటుంది దేవుని దృష్టి. మన దృష్టి ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటుంది. మన దృష్టి ఎక్కడ ఉంటుంది? టీవీల మీద, సీరియల్ మీద. ఈరోజు సీరియలే కొన్ని బాగుండు. సీరియల్ అంటే సీరియల్ అంటారు కొంతమంది. సీరియల్ అన్నీ రాక నా భార్య సీరియల్ పెట్టి ధర్మవరి చేరా అది గద్వాల చేరా సీరియల్ అన్నీ రాక నా భార్య అంటే చదువుకోలేదు. ఆ సీరియల్ పెట్టి పాప అని చెప్తా మనవరాలకు చెప్తుంటుంది. ఇటువంటి సీరియల్ చూసి చినిగిపోతుంటే, సీరియల్ చూసి చిన్నపోతావు. కాబట్టి సీరియల్ నిన్ను కాపాడదు, నిన్ను రక్షించదు, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోదు. కాబట్టి ఇవన్నీ వేస్ట్. కాబట్టి దేవుడు అంటూ నా పేట పెట్టిన నా జనులు తమ తగ్గించుకొని నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకో మాట చూడండి దయచేసి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 43 మొదటి వాక్యం. అవును. చాలా చూడండి. యాకోబు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చు, నేను నిన్ను విమోచించిన. ఎక్కడి నుంచి? పాపాల నుండి, శాపాల నుండి, రోగాల నుండి, అంధకారం చీకట్లో నుండి వెలుగులోకి నడిపించి యేసు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నిన్ను విమోచించాను, రక్షలోకి నడిపిస్తున్నాడు. యేసయ్య నేను కాపాడని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుమో.
భయపడకము ఎన్నిసార్లు రాయబడింది బైబిల్ అంటే 366 సార్లు. భయపడకం అనే మాట ఈరోజు చాలామంది భయపడి చస్తారు, ఆత్మహత్య చేసుకొని చస్తారు, రకరకాల సావులు చేస్తున్నారు. నేను భయపడను. 1975 వచ్చింది జ్వరం, చలి జ్వరం. ఇంతవరకు ఏ రోగం లేదు. అయితే రావాలి, సిగ్గు తప్ప అయితే పోవాలి. ఏ రోగం లేదు. మరి హోటల్ తిండి తింటూ ప్రతిరోజు హోటల్ తిండే. ఇప్పుడు నా ఏజ్ ఎంత? 75. అయినా నేను హోటల్ 20 సంవత్సరాలు హోటల్ తిండి తింటున్నా అక్కడ ఊర్లో. ఇక్కడ వస్తే బిడ్డల దగ్గర తింటారు, కుమార్ దగ్గర. కాబట్టి ఇంత ఘనమైన దేవుని నమ్ముకుంటే నాకు ఏ రోగం రాయలేదు, ఏ రోగము లేదు. నిజం చెప్తున్నా, మీరు నమ్మనే నమ్మకపోండి. కాబట్టి నేను నిన్ను విమోచించున్నాను. ఏమంటున్నట్టు కదా, నేను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాడు. పేరు పిలిచాడు. పేరు పెట్టి నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు నరుడు కాడు. పేరు పెట్టి నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు నరుడు కాడు. భూదిగాంతముల నుండి నిన్ను రక్షించును, భూదిగాంతముల నుండి నిన్ను రక్షించును. భూరాజులు ఎదుట నిన్ను స్థాపించును, భూరాజులు ఎదుట నిన్ను స్థాపించును. సింధూర మస్తకి వృక్షములారా, నరికి వేయబడిన ముద్దులారా, సింధూర మస్తకి వృక్షములారా, నరికి వేయబడిన ముద్దులారా. ముద్దులాగా మారిపోయాం. పేరు పెట్టి పిలుస్తున్నారు ప్రభు. ఎక్కడున్న సినిమా దగ్గర, ఎక్కడో అల్లు తిరుగుతున్నాం, ఎక్కడో రకరకాల స్నేహితులు తిరుగుతూ ఉన్నాం. దేవుడు పిలుస్తున్నాడు పేరు. అమ్మ నా ప్రభు నా సన్నిధికి రండి. పేరు పెట్టి పిలుస్తున్నాను. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా, సన్నిధికి వచ్చి నీకు శాంతి, సమాధానం, నెమ్మది అన్నీ ఉచితంగా ఇస్తున్నాడు. దేవుని సన్నిధికి రాక ఊళ్ళో వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేసి లోకంలో కలిసిపోయి రకరకాల ఈ సెల్ ఫోన్ వచ్చి కంపు పెట్టేసింది. ప్రపంచం అంతా ఈ సెల్ ఫోన్ వచ్చి మొత్తం కంపు పెట్టేసింది. చెడిపోయింది, మొత్తం లోకం చెడిపోయింది. పాపతో పరిగెత్తుతుంది, పాపం నిండిపోయింది. అందుకే పాప రోగానికే మందు మీరు పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు. పాప రోగానికే మందు, ఎట్టి రోగమునైనా వట్టిగలది మందు, ఎట్టి రోగమునైనా పట్టగలది మందు. వట్టిదని తినుకుంటే వచ్చగతి ముందు. పాప రోగానికే మందు మీరు పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు. పాప రోగానికే మందు. ఏం రంగు కావాలా, ఏమందు కావాలా? ప్రభుని యేసుక్రీస్తు పవిత్రమైన రక్తమే కనుక ప్రపంచమంతా తిరిగినా వెళ్ళిన ఎక్కడ ఇది ఆ యొక్క పాపానికి రోగానికి లేనేలేదు, ఆ మందు లేనేలేదు. పాపము మధ్యలో పాదీసి ఏమవుతుంది? పాము ఏం చేస్తుంది? పాము ముద్దు పెట్టుకుంటుందా? ఎగరేసి ముద్దు పెట్టుకుంటుందా? పాము ఏం చేస్తుంది? కాటి. అలాగే పాము కూడా కాటాలి. పాపను వెంబడించేయండి, పాములాగా నేను కాటు వేస్తుంది. పాపము నమ్మతో దేవుని నమ్మండి. యేసయ్యని నమ్ముకుంటే మోక్ష రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య రాజ్యం. అందుకే ఇక్కడ అంటున్నారు ఏమని, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు నా సొత్తు. నా సొత్తు దేవుని సొత్తు. మనమందరం దేవుని సొత్తు అయి ఉన్నాం, సాతాను సొత్తు కాదు. వాడు అంటాడు ఎక్కడ సినిమా చూడు, అక్కడ చూడు, ఎక్కడ చూడు చూపిస్తాడు అంతా. కానీ దేవుడు అంటూ నా వైపు చూడండి, నన్ను చూడండి, నా సన్నిధికి రండి. మీరు పేరు పెట్టి నా జల్లు కాబట్టి మీరు నా సొత్తు, దేవుని సొత్తు. మనమందరం సాతాను సొత్తు కాదు. ఇంకేమన్నా మాట లాస్ట్కో మాట చెప్పేస్తాను, ముగిస్తాను. ఆదికాండం 16:8 వచ్చింది. ఆదికాండం 16 అధ్యాయము 8వ వాక్యం. అవును, అవును. చాలు. సారాయి దాసువైన హాగరు అక్కడ పేరు పెట్టి పిలుస్తున్నాడు. చూడండి, సారాయి దాసువైన హాగరు, ఈ ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ హాగరు అబ్రాహాముకి ఎంతమంది మరి భార్యలు చెప్పండి? ఎంతమంది అబ్రాహాముకి? రైట్, 3 భార్యలు. మొట్టమొదటి భార్య ఎవరు అబ్రాహాముకి? సారా. టమాటో సారా కాదు, మళ్ళీ సారా, ఆగరు, అమ్మా
కెతురా. మరి వాళ్ళ పేరు చెప్పండి. మరి నేను ముందే అడిగాను, ఈ జబ్బు ఉంది నాకని. టైం లేదు, ఇవన్నీ అయ్యగారు టైం ఇచ్చారు, తొందరగా ముగిస్తాను, ఎందుకంటే టైం చాలుకు వచ్చింది. చెప్పాలి, చాలా ఆశపడి వచ్చాను, కానీ మరి టైం పాటిస్తాను నేను. కాబట్టి అవన్నీ చెప్పడానికి సమయం చాలదు పేర్లు చెప్పాలంటే. ఇక్కడేమంటారు చూడండి, సారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు? సినిమా నుండి వచ్చావా, మరి పొలం నుండి వచ్చావా? చదువు ఇక్కడేముంది, ఎక్కడి నుండి వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సినిమాలకి వెళ్తారు చాలు. ఏమో ఎక్కడ సినిమాకి పోతున్నా సారు, సినిమాకి పోతాను అమ్మ, సినిమా టైం అయితే పరిగెత్తుంటారు. ఇక్కడ ఏమంటారు, సారాయి దాసువైన హాగరు అన్నీ ఎక్కడికి వెళ్తున్నావు అని దేవదూత ప్రత్యక్షమైనప్పుడు, ఏం చేస్తున్నా యజమానురాని దాసి సారాయి నేను పారిపోతున్నాను. చూడండి, ముగ్గురు భార్యలు ఉంటారు, ఎక్కడైనా ఉండలేరు. ప్రభు యేసుక్రీస్తు నూతన బంధం వచ్చిన తర్వాత కొట్టేశాడు. ఇక ముగ్గురు భార్య ఉన్నప్పుడు ఒకరి మీద పోడ్చుకోవడం, డిష్యం ఇంట్లో కొంపలు ఎప్పుడు పోరాటం అంట. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నా అని అడిగినప్పుడు నా యజమానురాని సారాయదుని నేను పారిపోతున్నాను. దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని ప్రార్థించుకుని, దేవుని మొరపెట్టుకుని పారిపోతున్నా. ఎవరు తప్పది? ఆఖరి తప్పు. దేశ దిమ్మరేమే. ఈ ఇంటికి ఆ ఇంటికి ముసలమ్మ ముచ్చట్లు కప్పిపెట్టి అనే పాటలు ఉన్నాయి. అవన్నీ పాటలు అయిన టైం లేదు మాకు. కాబట్టి ఈ స్త్రీలు వచ్చి ఈ ఇంటికి ఆ ఇంటికి కొంపకు అగ్గి పెడతారు వీళ్ళంతా. స్త్రీలు అదే పనే. పురుషులు కూడా ఇప్పుడు తయారైనారు అలాగా. కాబట్టి యేసుని నమ్మిన బిడ్డలు ఇలాంటి జోకులు, ఇలాంటి కథ చెప్పొద్దు దయచేసి. కాబట్టి యేసు పేరు పెట్టి పిలిచినప్పుడు నేను ఆయన లోబడి ఆయన నామాన్ని ఘనపరి స్తుతించి ఆరాధించే నిజమైన క్రైస్తవులు. కనుక పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను ఎన్నడు విడవడు, ఎడబాయడు. ప్రభుని యేసుక్రీస్తు పరలోకము భూమి మీద నీ కొరకు నా కొరకు వస్తే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. శిలువలో మండుటెండలు వేలాడుతున్నాడు. చూడండి, నీ కొరకు నా కొరకు తన శరీరం ప్రతి ఒక్క రక్త బిందువు కాల్చేశాడు. శరీరం ఏమాత్రం ఒక్క బిందువు లేని కాల్చేసాడు మొత్తం. ఎందుకోసం? నీ కోసం, నా కోసం. నీవు నేను చేసిన పాపాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, వ్యభిచారం, దొంగతనం, వ్యభిచారం బట్టి వీటన్నిటి బట్టి మనం యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేవుడు అన్నాడు, యేసో భూలోక ప్రజలకు నువ్వు రక్తం కార్చాలి, వారి కొరకు నువ్వు ప్రభా నేనేం చేసి పాపం చేశాను ప్రభా. ఏమనలా, దేవునికి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు యేసయ్య. మన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? కాబట్టి ఆ యొక్క మండుని వేలాడుతుంటే, ఆ బంది పొడతాం కొడుతూ చెల్లు కొడుతుంటే రక్తపు మొదలు కింద పడిపోతున్నాయి. ఇలాంటి స్త్రీలు రొమ్ము కొట్టు ప్రలాపిస్తున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం మీరు ఏడవండి. ఆ దయాహృదయం గల యేసు మనకొరకు మొరపెడుతున్న తండ్రికి, ప్రభా వీళ్ళకి క్షమించు తండ్రి, వీరికి క్షమించు. కాబట్టి సిలువ మోయుచు యూదులు వెంట రక్తధారలే నిన్ను తడిపెను. నా ప్రజలారా ఏడువకండి, నా ప్రజలారా ఏడువకండి, మీకోసమే ప్రార్థించండి. అడుగడుగున రక్త బిందువులే, అనువున పొరడ దెబ్బలే, అడుగడుగున రక్త బిందువులే, అనువున రక్త బిందువులే, నా యేసుకు పిల్ల పిల్లగా అడుగడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.